రైట్. ఈరోజు ప్రత్యేకంగా నేను పోయిన వారం చెప్పినట్లుగా సేవకుల యొక్క దినోత్సవం, మాస్టర్స్ డే. దేవుడు ఎందుకో తెలీదు, తాను డైరెక్ట్గా పని చేయగలడు. ఓకే, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది లేదు. ఆయన స్వయముగా వచ్చి పని చేయగలడు. కానీ ఎందుకో దేవుడు మాలాంటి బలహీనులమైన సేవకులను మీడియేటర్గా పెట్టుకున్నారు. మేమెవరం? క్రీస్తుకు మీకు మధ్యవర్తులం. బైబిల్లోనే ఉన్న మాట. దేవుని ఉద్దేశం అలా ఉంది, దేవుని ప్రణాళిక అలా ఉంది. మనుషులను వాడుకొని మనుషుల ద్వారా దేవుడు తన ఘనమైన కార్యాలను జరిగించుకుంటున్నాడు. ఇకపోతే నాలాంటి ఒక ఎందుకు పనికిరాని వాడనైన నన్ను, నాకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. ఇప్పుడు నేను అందరికీ ప్రయోజనకరంగా ఉన్నాను, కానీ ఒకప్పుడు నేను ఎవరికీ ఉపయోగకరంగా లేను. నేను దేవుని చేత పిలవబడక ముందు, దేవుడు నన్ను సేవకు పిలవక ముందు నేను ఒక చాలా ఘోరమైన వ్యక్తిని. దేనికి యోగ్యుణ్ణి కాదు, దేనికి అర్హుణ్ణి కాదు. అటువంటి ఒక బలహీనమైన వ్యర్థమైన పాత్రను దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను పిలిచాడు. ఎవరో నన్ను పిలిస్తే సేవకు రాలేదు. నేను స్వయముగా దేవుడే నన్ను సేవకు రమ్మని పిలిచాడు. చాలామంది ఏమనుకుంటారంటే సేవకులు వారి బ్రతుకు తెరువు కొరకు సేవ చేస్తున్నారనుకుంటారు. అన్యజనులకి, మతోన్మాదులకి, చాలామంది క్రైస్తవుల్లో కూడా ఉన్న ఒక చెడ్డ అభిప్రాయం ఏంటంటే సేవకుడు ఏమీ చేయడం చేతగాక సేవ చేసి బ్రతుకుతున్నారు అనేది ఒక భయంకరమైన, అది భరించలేని మాటది. ఎందుకలా అంటున్నారని జాగ్రత్తగా పరిశీలన చేస్తే కొద్దిమంది అలా ఉన్నారు కూడా. కొద్దిమంది సేవకులు అలా ఉన్నారు కూడా. అయితే ఆ కొద్దిమందిని బట్టి అందరినీ అనడం, అందరినీ నిందించడం అంత సరైన విషయం కాదని నేను అనుకుంటున్నాను. నేను మీకు చాలాసార్లు చెప్పాను, సేవకులు 3 రకాలుగా ఉంటారు. సెలెక్టెడ్ బై గాడ్, సెలెక్టెడ్ బై పీపుల్, సెల్ఫ్ సెలెక్షన్. ఇంకా చెప్పాలంటే మంచి మాట ఇది, అపాయింటెడ్ బై గాడ్, అపాయింటెడ్ బై పీపుల్, సెల్ఫ్ అపాయింట్మెంట్. వాళ్ళని వాళ్ళే సేవకులుగా అనుకోని సేవ చేస్తున్నారు. నేను సేవ చేస్తే బాగుంటుంది, నేను సేవ చేస్తే ప్రజలు బాగుంటారు, ప్రజలు కూడా ఇష్టపడతారని సేవకు వచ్చిన వారు. రెండవది, ప్రజలందరూ మెచ్చుకొని నీకు చాలా టాలెంట్ ఉంది, బాగా పాడగలుగుతున్నావు, బాగా వాక్యం చెప్తున్నావు, బాగా ప్రార్థన చేస్తున్నావు అని ప్రోత్సహించి నువ్వు సేవకు రావాలని ప్రజలు సేవకు పిలిస్తే వచ్చిన వారు. వాళ్ళు శాలరీ బేస్డ్ సేవకులు అన్నమాట. నెలకింత జీతం ఇస్తాం, నువ్వు మాకు సేవ చేయి అని ప్రజల చేత ఎన్నుకోబడిన వారు. మూడవదిగా, దేవుడే పిలిచి, పేరు పెట్టి పిలిచి, దేవుడు పేరు పెట్టి పిలిచి ఫలానా ప్రాంతంలో సేవ చేయి అని దేవుని చేత ఎన్నుకోబడిన వారు. 3 రకాల సేవకులు లోకంలో ఉన్నారు. ఎవరు బెస్ట్ అంటారు? దేవుడు పిలిచి దేవుడు అపాయింట్ చేసిన వాళ్ళు
నిజమైన సేవకుడు. ఫలానా గ్రామంలో సేవ చేయి అని చెప్పి దేవుని చేత హెచ్చరింపబడి దేవుని చేత నడిపింపబడి సేవ చేసేవారు నిజమైన దైవజనులు. దేవుని మహాకృపను బట్టి నేను ఆ కేటగిరీలో ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నాకెప్పుడూ సేవ చేయాలనుకోలేదు, లేదు ఎప్పుడూ అయ్యగారిని అవ్వాలనుకోలేదు, పాస్టర్ గారిని అవ్వాలనుకోలేదు. ఎందుకంటే మా నాన్న పాస్టర్ గారు కాదు, మా తాత పాస్టర్ గారు కాదు, మా బాబాయో మా మామయ్యో కూడా సేవకులు కాదు. చచ్చిపోయే మా తల్లిదండ్రులను దేవుడు బ్రతికిస్తే మేము దేవుణ్ణి నమ్ముకున్నాం. మేము దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు, మా అమ్మ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు నేను చాలా చిన్నవాడిని. మా అమ్మ వాళ్ళు మందిరానికి వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని. ఎందుకో తెలియకుండానే కాంగో కొట్టడం అలవాటైంది, కీర్తనలు చదవటం అలవాటైంది. మా అయ్యగారితో ఎక్కడికన్నా ప్రార్థనకి వెళ్ళాలంటే ఆయన బండి మీద వెనకాల కూర్చొని వెళ్ళేవాడిని, పాటలు పాడేవాడిని. ఇలా జరుగుతున్న క్రమంలో నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోయి గాలిగా తిరుగుతూ ఉంటే మా పాస్టర్ గారు నన్ను బైబిల్ కాలేజీకి పంపించారు. బైబిల్ కాలేజీకి కూడా నేర్చుకోవాలనో మార్చుకోవాలనో పోలేదు. బెంగళూరు బాగుంటుంది చూద్దామని వెళ్ళాను. ఏ పని చేసినా అచ్చి రావట్లేదు, ఏ పని చేసినా కలిసి రావట్లేదు, గాలిగా తయారవుతున్నానని సరే బెంగళూరు సిటీ బాగుంటుందని చూద్దామని వెళ్ళాను. బెంగళూరు వెళ్ళిన తర్వాత కూడా పెద్దగా నా జీవితం ఏం బాగుపడలేదు. ఎక్కువ చేర్పులు మార్పులు ఏమి కలగలేదు. కాకపోతే ఇంగ్లీష్ బాగా నేర్చుకున్నాను, వంటలు వండడం నేర్చుకున్నాను, నా బట్టలు నేను ఉతుక్కోవడం అలవాటైంది. ఒక 20 మందికి కూడా వంట వండడం నేర్చుకున్నాను. అక్కడ కొంతకాలం వండి పెట్టాను కూడా. ఒక 20 మందికి టిఫిన్లు పెట్టడం, టిఫిన్లు చేయడం, భోజనం వండడం, పాత్రలు గడగడం అన్నీ నేర్చుకున్నాను. కొన్ని పరిస్థితులను బట్టి బైబిల్ కాలేజీ మధ్యలోనే ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత సురేష్ అయ్య గారు ఫోన్ చేసి విజయవాడ రమ్మంటే విజయవాడ వెళ్ళాను. విజయవాడ వెళ్ళి మణిపాల్ హాస్పిటల్లో ఖచ్చితంగా ఒక 4 రోజులు క్యాంటీన్లో పనిచేశాను. ఆ తర్వాత సుధీర్ అయ్య గారు బైబిల్ కాలేజీ పెడుతున్నారని తెలిసి వెంటనే ఆ 3 నెలల బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ 3 నెలల బైబిల్ కాలేజీ నా జీవితాన్ని మార్చి ఈ రోజున ఇక్కడ కూర్చోబెట్టింది. ఆ 3 నెలల బైబిల్ కాలేజీలో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. వ్యక్తిగతంగా నేనెంత పాపినో నాకు చెప్పాడు, నేనెంత చెడ్డవాన్నో నాకు చెప్పాడు. లోతైన పశ్చాత్తాపాన్ని కలిగించాడు, పాపాలన్నీ ఒప్పుకోవడానికి సహాయం చేశాడు. అదే బైబిల్ కాలేజీలో బాప్తిస్మం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశాడు. ఆ తర్వాత బైబిల్ కాలేజ్ అయిపోయిన తర్వాత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుడు ఒకరోజు నా సేవ చేయమన్నాడు. ప్రభు మాట్లాడాడు, ఆహారం లేని వారికి ఆహారం పెట్టుడి అని దేవుడు చాలా స్వరము ద్వారా దేవుని స్వరాన్ని వినే కృప ప్రభు ఇచ్చారు నాకు. క్లియర్గా ఒక్కడనే ఒక ఇంట్లో ఉండి మధ్యాహ్నం పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నా. అది సోమవారం 3 గంటల సమయంలో ప్రభు స్వరం నాకు వినబడింది. కొర్నేలుతో దేవుడు మాట్లాడినట్లు 3 గంటల సమయంలో ప్రభు నాతో మాట్లాడాడు. అలా మాట్లాడిన వెంటనే అసిస్టెంట్ పాస్టర్గా నన్ను హిజ్కియా పాస్టర్ గారు బద్వేలు తీసుకెళ్ళారు, మంగళగిరి నుంచి. అక్కడికి వచ్చి సుధీర్ అయ్య గారితో మాట్లాడితే ఇక్కడ ట్రైనింగ్ చేసిన సేవకులు ఉన్నారని నన్ను విల్సన్ బ్రదర్ని బద్వేలు కడప ప్రాంతానికి తీసుకెళ్ళిపోయారు. నాతో వచ్చిన ఆయన వారం రోజుల్లోనే మళ్ళా తిరిగి మంగళగిరి వచ్చేసారు. ఎందుకో దేవుడు నన్ను అక్కడ స్థిరపరిచారు. కొంతకాలం 6 నెలలేమో అక్కడ అసిస్టెంట్ పాస్టర్గా ఉండి చాలా విషయాలు నేర్చుకున్నాను. ప్రసంగించడం అంటే ఏంటో అప్పటి వరకు నాకు తెలియదు.
సడన్గా నేను వెళ్ళిన రోజు రెండో రోజు ఇక్కడ చిన్న కోట ఉంది, వెళ్దారా అని తీసుకెళ్ళింది మా పాస్టర్ గారు హిజ్కియా అని. తీసుకెళ్తే ఏమనుకుంటాను, అయ్యగారు వాక్యం చెప్తాను అనుకున్నాను నేను. ఆరాధన అయిపోయింది, అన్న అయిపోయింది, నెహెమ్యా నువ్వు వాక్యం చెప్పానండి ఆయన. నాకు అసలు వాక్యం చెప్పడం తెలియదు, ఏం తెలియదు, పిల్లోని చాలా పిల్లోని. అందరి ముందు వాక్యం చెప్పనంటే బాగుంటుందా? అప్పటికప్పుడు దేవుడు 15వ కీర్తన గుర్తు చేస్తే 15వ కీర్తన మాట్లాడాను. ఒక 10 నిమిషాలు చెప్దామని నిలబడి అర్ధగంట కంటే ఎక్కువే చెప్పేశాను. ఎలా చెప్పాను, ఏం చెప్పానో నాకు అర్థం కాలే. దేవుడే మాట్లాడించాడు. ఆ తర్వాత అక్కడి నుండి 6 నెలల తర్వాత అక్కడ వాక్యం చెప్పడం నేర్చుకున్నా. ఆ తర్వాత అక్కడ వీధి సువార్తకి వెళ్ళేవాళ్ళు నైట్ పూట. ఆడ పిలిత్తే పలుకుతాయి దెయ్యాలు. ఫస్ట్ 6 నెలల గర్భిణీ స్త్రీ వీధిలో వాక్యం చెప్తా ఉంటే కూటం పెట్టి కేకలేయటం మొదలుపెట్టింది, అరవటం మొదలుపెట్టింది, పళ్ళు కొరకటం, కళ్ళళ్ళు పెట్టడం. వాక్యం చెప్పాలా, ఆ దెయ్యాన్ని చూసి భయపడాలా? అంతకుముందు నాకు ఎక్స్పీరియన్స్ లేదు కదా. దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తే ఆ దెయ్యం వెళ్ళిపోయింది, ధైర్యం వచ్చింది. వాక్యం చెప్పడానికి ధైర్యం వచ్చింది, దెయ్యాలను కొట్టడానికి కూడా ధైర్యం వచ్చింది. ట్రైనింగ్ అది. ఇంకా ఆ తర్వాత ఎక్కడ నిలబడ్డా అసలు భయమే లేదు. ఎన్ని పెద్ద దెయ్యాలు వచ్చినా భయమే లేదు. నేను అన్నారో సేవ మొదలుపెట్టిన తొలి దినాల్లో మా చర్చి ఉన్న గుంపు వాళ్ళు భయపడిపోయారు. ఉయ్యమ్మాయిన దెయ్యాలు కొడతాడు, చూస్తే గిద్దంతే ఉన్నాడు, ఎక్కడెక్కడి నుంచో దెయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు, దెయ్యాలు కొడతారు. ఆ దెయ్యాలని మనల్ని ఎక్కడ పడతాయో అని నన్ను అడిగారు కూడా. ఏందయ్యా ఎక్కడెక్కడ దెయ్యాలని తీసుకొచ్చి ఇక్కడ ఎలా కొడతాను? చిత్రం ఏంటి తెలుసా, తీరా వాళ్ళకి దెయ్యాలు పడితే కూడా వాళ్ళే వచ్చారు. దేవుని కృపను బట్టి అలా దేవుడు ఆ శక్తిని ఇచ్చాడు. వాక్యం చెప్పే కృపావరం, దెయ్యాలను వెళ్ళగొట్టే కృపావరం ఇచ్చాడు. నాకు అనిపిస్తుంది, అసలు నేను ఏ పాటి వాడిని, నేను అసలు ఎంతటి వాడిని, నా ద్వారా ఇలాంటి కార్యాలు జరగడం ఏంటి? దేవునికి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకునేవాడిని. ప్రభువా, నేను అసలు నా గతి ఏంటి, నా స్థితి ఏంటి, నన్ను ఇలా పిలుచుకొని ఇలా వాడుకుంటున్నారేంటి మీరు అని చాలా ఆశ్చర్యం. ఇప్పటికీ ఆశ్చర్యమే. రాత్రి ఏడ్పొచ్చింది సుగుణా సిస్టర్ వాళ్ళ ఇంట్లో. అని అసలు వాళ్ళెవరు, నేనెవరు? వాళ్ళ ఇంట్లో అంతమందికి దేవుని వాక్యం చెప్తా ఉంటే నాకంటే సీనియర్స్ పాపం నోటి మీద వేలేసుకొని వాక్యం వింటున్నారు. నాకంటే గొప్ప గొప్ప దైవజనులు ఎంతోమంది ఉన్నారు. అల్పున్నైన నన్ను నిలబెట్టుకొని దేవుడు అంత చక్కగా మాట్లాడుతూ ఉంటే నాకే ఆశ్చర్యం వేసింది. నేనైనా నిలబడింది, నేనైనా మాట్లాడేది? నాకు తెలుసు ఇది నా బలము కాదు, నాకు తెలుసు ఇది నా శక్తి కాదు. దేవుడు తన మహాకృపను బట్టి ఆయన కృపను బట్టే తప్ప మరొకటి ఏది లేదు అని నాకు తెలుసు. నేనెంత బలహీనున్నో నాకు తెలుసు, నేనంత చేతగాని వాడినో నాకు తెలుసు, నేనంత అయోగ్యున్నో నాకు తెలుసు. కానీ దేవుడు ఎందుకో పెద్ద పెద్ద ఏమంటారు స్టేజీలు ఇస్తున్నారు ఈ మధ్యలో. మన జీవనన్న ఫోన్ చేసి, తమ్ముడు నువ్వు మొన్న ఈసారి హైదరాబాద్ వస్తే మా దగ్గరికి రా, మా 2 సంఘాలను పిలిచి మీతో వాక్యం చెప్పియాలా అంటున్నాడు ఆయన. అన్నా నేను వాక్యం చెప్పడం ఏంటన్నా? లేదు తమ్ముడు, నువ్వు ఆరాధన చేస్తుంటే చూశాను, మోజెస్ నీ గురించి చెప్పాడు, అన్న బాగా వాక్యం చెప్పగలనని. ఈసారి ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు రండి, నేను మా సంఘాన్ని కూర్చోబెడతాను కదా. సో ఏ యోగ్యత లేని నాకు దేవుడు అర్హతనిచ్చాడు. దీని అంతటికి కారణం ఏంటి తెలుసా? దేవుడు నన్ను పిలిచిన పిలుపు. ఏంటి? ఎంతోమంది ఉన్నారు, నాకంటే మంచోళ్ళు ఎంతోమంది ఉన్నారు, నాకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుడిని వాళ్ళని పిలుచుకోలే, ఏమీ చేతగా నన్ను పిలుచుకున్నాడు. ఒకటి, దేవుడు నన్ను పిలిచిన పిలుపు కారణమైతే, రెండవది మీరందరూ నా కొరకు చేస్తున్న ప్రార్థన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సేవ అనేది
నేను బ్రతకడం కోసం చేయట్లేదని నాకు క్లారిటీ ఉంది. మీకేమన్నా క్లారిటీ వచ్చిందా? అనిపించిందా? మీకేమన్నా ఈయన బ్రతుకు తెరువు కోసం సేవ చేయట్లేదు అనిపిస్తుందా? అనిపిస్తుంది కదా. ఈయన బ్రతకడానికి సేవ చేయట్లేదు అని మీకు అనిపిస్తుందా? లేకపోతే మీరు కూడా అయినా లేదు ఈయనకేం చేతగాక సేవకు వచ్చాడు అనుకుంటున్నారని కూడా. ఈ నేలను చూస్తున్నారు కదా, చాలా కాలం చూస్తున్నారు కదా. లేఖనములో ఒక అద్భుతమైన మాట ఉంటుంది, చూడండి. మొదటి పేతురు 1:12. మొదటి పేతురు 1:12. అక్కడి నుంచి బాగా అందరూ చూడాలి. తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాను పరిచర్య చేసెను అను సంగతి వారికి బయలుపరచబడిందమ్మా. చాలు ఈ సేవను తొంగి చూస్తున్నారు. సేవ అనేది నా కొరకు నేను చేసుకోవట్లా. ఎవరి కొరకు? మీ కొరకు. నేను బ్రతకడానికి కాదు, మిమ్మల్ని బ్రతికించడానికి. పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారైనా మిమ్మల్ని బ్రతికించడానికి సేవ. నేను బ్రతకడానికి సేవ అవసరం లేదు. ఏ ఉద్యోగమైనా చేసుకొని బ్రతికేయచ్చు. మా గురువుగారు నాకు మంచి సలహా ఏమి ఇచ్చారంటే, నీకు సేవ చేయడం చేత కాకపోతే ఇస్త్రీ పెట్టుకో, డబ్బులు బాగా వస్తాయని చెప్పింది. నాకు చేత కాని రోజు అదే చేస్తాను. కానీ మోసం చేసి, మభ్యపెట్టి, బెదిరించి, ఒక మాయలోకి తీసుకెళ్ళి మీ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి, ఆ డబ్బులతో నేను బ్రతకాల్సిన అవసరం అయితే దేవుని కృపను బట్టి ఇప్పుడైతే లేదు. దేవుడు రానియలేదు. కాబట్టి మీకోసం నేను సేవ చేస్తున్నాను తప్ప నా కోసం నేను సేవ చేయట్లేదు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది అన్యులు, మతోన్మాదులు కూడా ఏదో కొద్దిమంది తప్పుడుగా సేవ చేస్తున్న వారిని చూసి అందరూ అలానే ఉన్నారు అని అనడం కూడా ఏమాత్రం కరెక్ట్ కాదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని మహాకృపను బట్టి మీ అందరికీ సేవ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నేను మీ సేవకుడిని. ఐ ఆమ్ యువర్ సర్వెంట్. ఇంగ్లీష్లో బాగుంది. నేను సేవ చేయించుకోవడానికి రాలేదు. ఎందుకు వచ్చాను? మీకు సేవ చేయడానికి వచ్చాను. మీ మీద ఒక నింద మోపాలి నేను. మీ అందరి మీద ఒక నింద మోపాలి నేను. మీరు నన్ను సరిగా వాడుకోవట్లేదు. మీరు సరిగా నన్ను వాడుకోవట్లేదు. ఇంట్లో పని మనిషి వచ్చిందనుకోండి, ఉషా మీకు పని మనిషి ఉందా ఇంట్లో? ఒకళ్ళు ఉందనుకో, ఏముంటుంది? అన్ని పనులు చేయించుకున్నాకనే పంపిస్తాం, అవునా? ఏ పనన్నా చేయకుండా వెళ్తే ఊరుకుంటామా? ఎందుకు? నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు మా ఇంట్లో పని మనిషివి, ఈ ఊడు, ఈ కడుగు, ఈ ఉతుకు, అవునా? నేను కూడా మీ ఆత్మలకు సేవ చేసే సేవకుని. మీ శరీరాలకు కాదు. దేనికి? మీ ఆత్మలకు కాపరిని. మీరు కూడా నన్ను అలా వాడుకోవాలి. కానీ ఎవరు సరిగా వాడుకోవట్లేదు. భయపడుతున్నారేంటి? భయపడతారా? భయపడకూడదు. ధైర్యంగా చెప్పాలి. నేను మీకు ఎంత సేవ చేస్తే అంత గొప్ప ప్రతిఫలం మీ దగ్గర నుంచి నాకేం రాదు, ఆశించను కూడా. ఎందుకంటే మీరు ఎవరో నాకు తెలుసు కాబట్టి. నేను మీకు సేవ చేస్తే
ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తాడు. ఎవరిస్తారు? ఈ క్వశ్చన్ తెలుసా? మిమ్మల్ని నాకు అప్పగించింది దేవుడే. నేను మిమ్మల్ని కోరుకోలేదు, మీరు నన్ను కోరుకోలేదు. ఇప్పుడు మన బంధం గట్టిగా అయిన తర్వాత ఇప్పుడు కోరుకుంటున్నారు మీరు. అంతేగాని ఒకప్పుడు మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. ఎత్తికొచ్చి మిమ్మల్ని పట్టుకున్నానా? నేను ట్రై చేశానా? మిమ్మల్ని ట్రై చేశానా? లేదు లేదు. ఇదంతా దేవుని ప్లాన్, దేవుని పర్పస్. జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు కూడా అర్థమైంది. మిమ్మల్ని ఎప్పుడూ మీ దగ్గరకు వచ్చి మా చర్చికి రండి అనలేదు నేను. అన్నానా? బతిమిలాడానా? ఏమన్నా స్కీములు పెట్టానా? ఆఫర్లు ఇచ్చానా? మా చర్చికి వస్తే ఈ స్కీమ్ ఉంటుంది, మా చర్చికి వస్తే ఈ ఆఫర్ ఉంటుందని అన్నానా? ఇది దేవుని ప్లాన్. ఇది నేను ప్రార్థన ఇప్పటికీ ఒకటే చేస్తాను, ప్రభువా ఎవరు పడితే వాళ్ళు మా చర్చికి రావద్దయ్యా, మీ చిత్తంలో ఉన్నోళ్ళే రావాలని ప్రార్థన చేస్తాను. ఈ ప్రార్థన చేయడానికి చాలా దమ్ము ధైర్యం ఉండాలి. జనరల్గా ప్రభువా అందరిని తీసుకొచ్చి నింపేయని ప్రార్థన చేయొచ్చు, కానీ అది కాదు. ప్రేయర్లో కూడా క్వాలిటీ, వచ్చేవారిలో కూడా క్వాలిటీ పీపుల్ ఉండాలి. అంటే దేవుని చిత్తములో ఉన్నవారు రావాలి. అది నా ప్రార్థన. ఇంతమందిని చూపెట్టుకోవాలా అనేదేం లేదు. ఉందా? అస్సలు లేదు. వచ్చిన కొద్ది మంది అయినా కూడా వారు దేవుని చిత్తములో ఉన్నవారై ఉండాలి అనేది తప్ప వేరే ఆలోచన ఇంకొకటి ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని సంగమా, దేవుడు ఏర్పరిచిన ఈ బంధం యేసు శిలువ రక్త సంబంధం మనది. యేసు శిలువ రక్త సంబంధం. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో పౌలు ఒక మాట చెప్తారు చూడండి. చివరి అధ్యాయంలో మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. ఇది మా ప్రేయర్ రిక్వెస్ట్ మీకు ఎప్పుడు. పౌలు తెస్సలోనిక సంఘానికి చెప్పుకున్నాడు, మిమ్మల్ని అడిగేది ఏదైనా ఉండేది ఒకటే, ఏంటి? ప్రార్థన చేయండి అమ్మా అని తప్ప ఇంకేది మీ వద్ద నుంచి ఆశించడానికి నేను ఇష్టపడట్లేదు. చేస్తున్నావా ప్రార్థన? సేవకుల మీద ఎంత దాడి ఉంటుందో తెలుసా మీకు? చెప్పాక పోయిన వారు మీ పక్షంగా మేము పోరాడితే మీలోనున్న దెయ్యాలు మా ఇంటికి వచ్చి మా మీద పోరాడతాయి. వాటితో నిత్యం పోరాటం చేయాలి. అందుకే మీ ప్రార్థన సహాయం మాకు చాలా అవసరం, చాలా అవసరం. ప్రార్థన సహాయం చాలా అవసరం. ఇంకోటి ఏంటి తెలుసా? నాకు గొప్ప సంతోషం ఏంటంటే దేవుని కొరకు యథార్థమైన సేవ చేసే ఆ కృపను కూడా దేవుడు నాకు ఇచ్చాడని నేను చాలా సంతోషిస్తాను. నాకు చాలా ధైర్యం కూడా. నేనేమి దొంగ సేవ చేయట్లేదు, మోసపూరితమైన సేవ చేయట్లేదు, జనాల్ని మభ్యపెట్టే సేవ చేయట్లేదు. సార్ చూస్తారా? ఎక్కడది? అపోస్తుల కార్యం 20వ అధ్యాయంలో చూడండి. అపోస్తుల కార్యం అధ్యాయం 33వ వచనం నేను చదువుతున్నా, వినండి. ఎవని వెండినైనను
బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. ఆశించిందా? మీరే చెప్పాలి. మీ వెండినైనా, మీ బంగారాన్నైనా, మీ వస్త్రాలనైనా ఆశించిందా? ఆశీర్వాదం బ్రదర్, ఒక జత బట్టలు పెట్టండి, క్రిస్మస్ పండుగ వస్తున్నాను ఎప్పుడన్నా అన్నానమ్మ. అరుణా సిస్టర్ గారు వాళ్ళు పండుగ వస్తుందమ్మా, మా ఆడుకో చీర కొనమన్నా చెప్పాలి మీరు అన్నా. మీతో దేవుని కృపను బట్టి ఇంతవరకు అనలా. ఇలానే సేవ కొనసాగాలనేది నా చివరి శ్వాస వరకు నా ఆశ. తర్వాత నా అవసరముల నిమిత్తమును, నాతో ఉన్న వారి నిమిత్తమును నా చేతులు కష్టపడినని మీకే తెలియను. అంటే ఎన్ని బాధలైనా నేనే పడ్డాను తప్ప మీ నుంచి ఏమీ ఆశించలేదు. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకోవాలని అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పాను. మిమ్మల్ని అడగాలనుకుంటున్నా, నేను మీకు మాదిరిగా ఉన్నానా లేదా? నిజంగా చెప్పాలి, ఉషా చెప్పాలి. ఉన్నానా? నా సేవ కానీ, నా ప్రవర్తన కానీ మాదిరిగా ఉన్నానా? మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా? చెప్పండి. ఏమైనా ఉంటే చెప్పండి. నా కోరిక ఏంటంటే పౌలు అన్నట్లుగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాలని ఉంటుంది నాకు. ఉన్నాను ఏమన్నా? లేదా? మాదిరిగా లేనా? లేదా? సమూయేలు కూడా అంటారు చూడండి, సమూయేలు గ్రంథంలో ఉన్నది 12వ అధ్యాయమా? రైట్, 12వ అధ్యాయం. థ్యాంక్ యూ. 3వ వచనము నుండి తీశారా అందరూ? మొదటి సమూయేలు 12:3. ఇదిగో నేనున్నాను, నేనెవని యొద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయము చేసి తినా, ఎవరినైనను బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్ద లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యము పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నిత్తుకొన్నను. మీకు ఇచ్చేస్తా చెప్పండి, నేను కూడా అడుగుతున్నా. అమ్మా అర్థమైందా? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? రేణుకక్క, నా వల్ల అన్యాయం జరిగిందా? రెండవది, ఎవరినైనా బాధ పెడుతున్నానా? భారతక్క, నా వలన బాధపడే వాళ్ళు ఉన్నారా? ఉంటే చెప్పండి, తప్పు లేదు. నేను అడుగుతున్నానని మీరు మొహమాటానికి ఇట్టిట్టనొద్దు. నన్ను నేను చెక్ చేసుకుంటున్నా. మీరు ఏమైనా ఉంటే చెప్పాలి. రవి గారు, నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే అయ్యగారు మరి ఇట్లా నన్ను బాధ పెట్టారు మీరు, నీ వల్ల నాకు అన్యాయం జరిగిందని చెప్తే చెక్ చేసుకుంటాను. తర్వాత పర్సనల్ చెప్తారా? ఓకే. ఏంటమ్మా లంచం ఎవరికైనా తీసుకున్నా? మీకు ప్రార్థన చేయాలంటే ఇంత ఇవ్వాల్సిందే, లేకపోతే మీకు ప్రార్థన లేదన్నా? జ్వరం వచ్చింది అయ్యగారు ప్రార్థన చేయండి అంటే ముందు ఒక 500 కానుక వేయమ్మా ముందు, తర్వాత ప్రార్థన చేస్తానన్నా? లేదుగా. నా కోరిక ఏంటంటే ఇలాంటి సాక్ష్యము నేను సంపాదించుకోవాలని నా కోరిక. 4వ వచనం చూడండి. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధ అయినను చేయలేదు, ఏ మనుషుని యొద్ద కానీ నీవు
దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియు మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారని చెప్పినప్పుడు సాక్షులమే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇటువంటి ఒక యథార్థమైన సేవ చేసి ఇటు మీ చేతను దేవుని చేతను బలా నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకోవాలని నా హృదయంలో ఆలోచన కలిగి నేను సేవను జరిగిస్తున్నాను. మీకు ఇప్పుడే కాదు, ఎప్పటికీ రైట్స్ ఉంటాయి. నాలో ఏమైనా పొరపాట్లు మీకు కనబడితే మీరు నిర్భయముగా చెప్పొచ్చు. నువ్వు కూడా చెప్పొచ్చు, అయ్యగారు ఎందుకో ఈరోజు నాకు ఈ విషయం నచ్చలేదండి, ఈ మాట నాకు మంచిగా అనిపించలేదండి అని ధైర్యంగా చెప్పొచ్చు. పౌలు అంటాడు, 2 కొరింథీ అనుకుంటా, ఒకటి 14, 2 కొరింథీ 1:14. అందరూ చదవండి. ఈ ఒక్క మాట చెప్పి ముగించేస్తా 5 నిమిషాల్లో. ఏమైనా అర్థమైందా మీకు? సన్నకి ఏమైనా అర్థమైందా? ప్రభువు దినమందు మీరు మాకెలాగో అలాగునే మేము మీకును అతిశయ కారణముగా ఉందుము. బాగా వినండి. మనం అందరం ఒక రోజున ప్రభు ఎదుట నిలబడే రోజు వస్తుంది, చిత్తరాదా? అప్పుడు మీరు నా గురించి చెప్పాలంట, ఆ పాస్టర్ గారిని బట్టి మేము చాలా అతిశయిస్తున్నాము, గర్విస్తున్నాము, ఒక మంచి సేవకుణ్ణి మేము కలిగి ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది, అతిశయంగా ఉంది. యేసయ్యా, మాకు ఈ సేవకుని ఇచ్చినందుకు మీకు వందనాలని మీరు చెప్పాలంట. అట్లనే నేను కూడా, ప్రభువా ఇదిగో మీరు నాకు ఇచ్చిన సంఘం, ఈ సంఘమును బట్టి మీకు వందనాలయ్యా, నేను పడిన ప్రయాస వృధా కాలేదు, నేను కార్చిన కన్నీరు వృధా కాలేదు, నేను చెప్పిన బోధ వృధా కాలేదు. వీళ్ళు చాలా మారారు, మార్చుకున్నారు, పద్ధతిగా బ్రతికారు, అందుకే ఇక్కడికి మేమందరం వచ్చామని మీ గురించి నేను అతిశయపడాలంట, నా గురించి మీరు అతిశయపడాలంట. అలా సంఘము సేవకుని ఎడల, సేవకుడు సంఘము ఎడల అతిశయ కారణంగా ఉండాలంట. ఆమె చెప్పండి, ఉందామా? ఇప్పుడు ప్రశ్న, ఇంతకీ మీరు నన్ను బట్టి అతిశయిస్తున్నారా? మాకు మంచి సావుకుని ఇచ్చినందుకు వందనాలయ్యా అని ధైర్యంగా చెప్పగలరా? ఇట్లాంటి ఇచ్చిన ఏంటి ప్రభు అంటారా? అంటే నా ప్రవర్తన ఎట్లుంది, నా ప్రవర్తన ఎలా ఉంది అనేది, అంటే మా సావుకుని బట్టి మేము చాలా హ్యాపీగా ఉన్నాం అనే మనసు మీకుందా? తృప్తి ఉందా? ఈ సావుకుడు కాకుండా ఇంకొక మంచి సావుకుడు వస్తే బాగుంది అనుకుంటున్నారా? మీ హృదయపూర్వకంగా మీ మనసు మీకు నిజంగా అది చెప్తే నేను ప్రభు దగ్గర ధన్యుణ్ణి. లేదు అంటే మీరు ఏమైనా కంప్లైంట్లు ఉంటే ప్రభు దగ్గర చెప్పడం కాదు, ఆ రోజు వచ్చినప్పుడు ఇప్పుడే చెప్పాలా? సుగుణక్క, ఎప్పుడు చెప్పాలమ్మా? ఇప్పుడే చెప్పాలి. ఆడిగిపోయినాక ప్రభు ముందు చెప్తే ఆడ సరి చేసుకోవడానికి ఉండవు. మీకు నా ప్రవర్తనలో ఏమైనా లోపం ఉంటే, పాస్టర్ గారు ఇది కొంచెం తేడాగా ఉందని చెప్తే ఆ విషయంలో ఇక్కడే మార్చుకున్నాను అనుకోండి, హ్యాపీగా ప్రభు దగ్గర మీరు సంతోషంగా ఉంటారు, నేను సంతోషంగా ఉంటాను. నన్ను అడగరే మీరు
అయ్యగారు మమ్మల్ని బట్టి మీరు హ్యాపీగా ఉన్నారని అడగరే? మిమ్మల్ని బట్టి నేను అతిశయించాలి, నన్ను బట్టి మీరు అతిశయించాలి. అప్పుడే పరలోకంలో మనమందరం ప్రభు దగ్గర హ్యాపీగా ఉంటాం. ఒక మాట ఉంటుంది, ప్రభు చెప్తాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక 13, హెబ్రీ 13:7 ఒకసారి చదవండి. 7 వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించుడి. 17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. మీ వలన మీ సేవకుడు దుఃఖపడితే అది మీకు మంచిది కాదు. జనరల్గా లోకంలో ఒక సామెత ఉంటుంది, ఉండదా? ఆడబిడ్డ కన్నీరు పెట్టుకుంటే ఇంటికి మంచిది కాదంట అని. మరి ఎంతవరకు నిజమయ్యేటో నాకు తెలియదు. జనరల్గా మనం ఎవరి కన్నీళ్ళకి కారణం కాకూడదు. అవ్వచ్చా? అవ్వకూడదా? ఏమ్మా అవ్వచ్చా? సరే బయటికి వెళ్ళరా, నువ్వే బయటికి వెళ్ళి. ఆడబిడ్డ కన్నీటికి ఆ ఇంటి వారు కారణమైతే ఆ ఇంటికి క్షేమం కాదంటారు కదా. ఏ సంఘం అయితే సేవకుని కన్నీరుకు కారణమవుతారో ఆ సంఘానికి కానీ ఆ సంఘ సభ్యులకు కానీ అంత క్షేమము కాదు అని బైబిల్ చెప్పింది, నేనుగా చెప్పేది. 13-17 హెబ్రీయులకు రాసిన పత్రిక 13-17లో ఇట్స్ వెరీ క్లియర్. మీ పైన ఉన్న నాయకులు లెక్క ఒప్ప చెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు. అంటే నేను దుఃఖంతో కాకుండా ఆనందంతో చేయాలంటే మీరు ఏం చేయాలంట? నా మాట వినాలి, నాకు లోబడాలి. మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా ఇప్పటికి అందరూ? నేను అయ్యగారికి కంప్లీట్గా లోబడుతున్నాను, అయ్యగారి మాట కంప్లీట్గా వింటున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అడుగుతారండి. నేను నిజంగా చెప్తున్నాను, బైబిల్ చెప్పిందే చెప్తున్నాను. మీరు నాకు లోబడలేదనుకో, పూర్తిగా నా మాట వినలేదనుకోండి, ఒక ఆత్మీయ తండ్రిగా కాపరిగా ఖచ్చితంగా నాకు కన్నీరు వచ్చిద్దరా? ఇప్పుడు మీ పిల్లలు మీకు లోబడకపోతే, మీ పిల్లలు మీ మాట వినకపోతే మీ కన్నీళ్ళు వస్తాయా రావా? నన్ను మీ తండ్రిని కదా. మీరు నాకు లోబడకపోతే నాకు ఎంత బాధ కలుగుతుంది, నా హృదయం ఎంత గాయమైంది. ఎందుకు ఈ అక్క ఇట్లా చేస్తూ ఉంది, ఎందుకు ఈ ప్రజలా ఉంటున్నారు? మీకు తెలీదు, మీకోసం నేను చాలా కన్నీరు కారుస్తూ ఉంటాను. మీ ముందు నేను ఆడవకపోవచ్చు, కానీ ఎవరి గురించి అయినా మన సంఘంలో పలానా బ్రదరు పలానా సిస్టరు కొంచెం ప్రభువుకు దూరంగా బ్రతుకుతున్నారు, పాపములో బ్రతుకుతున్నారు, వినే స్వభావం లేదంటే గుండె పగిలిపోయింది. ఎందుకంటే పౌలు లాగానే మిమ్మల్ని అందరినీ దేవుని ఎదుట నేను కలంకము లేని కన్యకల్లాగా నిలబెట్టాలనేది నా కోరిక. నాకు ప్రతిఫలం ప్రభు దగ్గర మీరు పరిపూర్ణంగా మారు మనసు పొందినప్పుడే. మీకోసం ఎందుకు ఉపవాసం ఉండాలి, మీకోసం ఎందుకు కన్నీరు కార్చాలి? ఎంత త్యాగం ఉంటుంది తెలుసా సేవలో? ఇవన్నీ త్యాగం చేసి చివరికి మీరు పరిపూర్ణంగా మారకపోతే రేపొద్దున ప్రభు దగ్గర నాకేముంటుంది?
నెహెమ్యా నువ్వు ఏం సేవ చేసినవయ్యా అంటే దేవుడు ఆ సమాధానం ఏంటి, చూడు ప్రభువా, ఇగో పలానా సిస్టర్ చూడయ్యా, పలానా సిస్టర్ చూడయ్యా, పలానా బ్రదర్ చూడయ్యా, వీళ్ళందరూ మారారయ్యా, వీళ్ళందరూ పరిపూర్ణంగా సమర్పించుకున్నారయ్యా, భక్తి చేశారయ్యా అని చెప్పగలగాలా లేదా? నేను చేసిన సేవకు ప్రతిఫలం మీ నుంచే. దాన్ని నెహెమ్యారా ఏం సేవ చేసినో చెప్పు అంటే ఒక్కొక్కరి గురించి లెక్క చెప్పాలి, ఒక్కొక్క కుటుంబం గురించి లెక్క చెప్పాలి. పిల్లలు పాస్ అయినప్పుడు తల్లిదండ్రులకు ఉండే ఆనందం చాలా గొప్పది, అవునా? అవధులు ఉండవు. పిల్లలు 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే నేను ఆశీర్వాద బ్రదర్లో ఆనందాన్ని చూశాను. స్కూల్ ఫస్ట్ వస్తే చాలా హ్యాపీగా ఉన్నారు. ఏ కొడుకులు లేకపోయినా పర్లేదురా, వీళ్ళే చాలు అనిపించిందా లేదా? నిజమండి, పిల్లల్ని బట్టికే కలిగే ఆనందం అట్లుంటుంది. సేమ్ పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే బాధ కూడా అంతే ఉంటుంది, అవునా? పిల్లలు ఏమన్నా తప్పు చేస్తే బాధ కూడా అంతే ఉంటుంది. ఒక ఆత్మీయ తండ్రిగా మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, 2 చేతులు జోడించి మీరు బాగుంటే నేను బాగుంటాను, మీరు బాగుంటే నేను బాగుంటాను, మీరు ఆత్మీయంగా ఉంటే నాకు చాలా హ్యాపీ. మీరు ప్రార్థన చేయకపోయినా బాధపడతాను, వాక్యం చదవకపోయినా బాధపడతాను, మందిరానికి రాకపోయినా బాధపడతాను. నన్ను బాధ పెడతారా? పెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? రోజు ఎక్కువ ప్రేయర్ చేసుకోవాలి, రోజు బైబిల్ చదువుకోవాలి, ప్రతి వారం మందిరానికి రావాలి, ఎక్కడ కూడిక పెట్టినా అటెండ్ అవ్వాలి, పరిశుద్ధంగా బ్రతకాలి. మీ ద్వారా దేవుని నామానికి అవమానం రావద్దు. పలానా నెహెమ్యా సంఘం అంట, ఏమంటారు? పలానా నెహెమ్యా సంఘం అంట ఈ సిస్టర్ చూడు, పలానా నెహెమ్యా సంఘం అంట ఈ బ్రదరు చూడు. కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, మీకు తెలుసా? కొన్నిసార్లు నా దగ్గరకు వచ్చి అడుగుతారు, అయ్యా పలానా ఆమె మీ చర్చకు వస్తుందంట కదా, ఇలా ఉందేంటి? పలానా బ్రదర్ మీ చర్చకు వస్తారంట కదా, ఇలా ఉన్నాడేంటి? ఎలా ఉంటుందండి? మీ ఇంటికి వచ్చి పలానా వాడు మీ అబ్బాయి అంట కదా, పలానా ఆమె మీ అమ్మాయి అంట కదా, ఇలా చేసింది ఏంటి అని అడిగితే ఎలా ఉంటుంది? చాలా బాగా అనిపిస్తుంది, తలెత్తుకోలేము కదా. కొన్నిసార్లు అట్లాంటి సిచ్యువేషన్లు నాకు ఎదురవుతూ ఉంటాయి. మిమ్మల్ని ఏమనలేను, అట్లనే వాళ్ళకి సమాధానం చెప్పలేను. నాకు తెలిసింది ఒకటే, మీ గురించి ఆడవడం. బాబా ఫలానా సిస్టర్ అట్లా ఉందంటయ్యా, ఫలానా బ్రదర్ అట్లా ఉన్నారంటయ్యా, కొంచెం ఎలాగైనా మార్చయ్యా. ఇప్పుడు మీకు బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, మీకు శ్రమ వచ్చినప్పుడు నేను ఏడిస్తుంది మీకు దీవెన, అర్థమవుతుందా? కానీ మీ ప్రవర్తన బాగాలేదని తెలిసినప్పుడు ఏడిస్తే అది మీకు దీవెన కాదు. ఒక భక్తుడు చెప్తుంటే విన్నాను, మీ కొరకు మీ సేవకుడు ఏడిస్తే పర్వాలేదు, కానీ మీ సేవకుని కన్నీరుకు మీరు కారణం కాకూడదు అన్నారు. నా మాట వినట్లేదని, నాకు లోబడట్లేదని, మీరు సరిగా బ్రతకట్లేదని మీ కొరకు కన్నీరు కారిస్తే అది మీకేమాత్రం క్షేమం కాదు. సో నా మాటలు ముగిస్తున్నాను. మీరందరూ ఒక తీర్మానం తీసుకోండి, ఒక్కటే తీర్మానం. నేను ఈ సంఘానికి వచ్చినంత కాలం నా సేవకుని నేను బాధ పెట్టను, దుఃఖ పెట్టను, ఆయన కన్నీటికి కారణం అవను. మీరు లేటుగా వచ్చినా కూడా నాకు గుండె పగిలిపోయింది తెలుసా మీకు? కొన్నిసార్లు మీరు లేటుగా వచ్చినా కూడా, ఏంటి సిస్టర్ గారు, అయ్యో ఏంటి బ్రదరు, రాకపోతేగా అది చెప్పనా సఖ్యం, ఎందుకు రాలేదు ఈరోజు నీకు? లేటుగా వచ్చినా బాధ, బలలో చేయలేకపోయినా చాలా బాధ, ఎంతకాలం వచ్చినా బాప్తిస్మంలో పాలు పొందకపోయినా బాధ. మీ ఆత్మీయ ప్రవర్తన ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటాను నేను. తేడా కనపడితే నా గుండె ఎంతో బాధపడతా ఉంటుంది.
దేవుడు ఎందుకో నాకు ఏడవటమే బాగా ఇచ్చాడు, ఏడ్చే వరాన్ని ఇచ్చాడు. ప్రతిదానికి అదొకటి ఉంది. దాని ద్వారానే దేవుడు సమస్తాన్ని సరిచేస్తూ ఉంటాడు. రైట్. ఒకటి, సేవకులమైన మా కొరకు ప్రార్థన చేయండి. మేమేం బలవంతులం కాదు, మేమేమి దేవుళ్ళం కాదు. మేము తప్పిపోయే అవకాశాలు ఉంటాయి, మేము పడిపోయే అవకాశాలు ఉంటాయి, మేము దేవునిలో నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. చాలామంది సేవకులు, నాకు తెలిసిన మంచి మంచి సేవకులు ఒకప్పుడు ఎంతో ఘనమైన సేవ చేసి ఈ రోజున సావే లేకుండా అయిపోయింది, భక్తే లేకుండా అయిపోయింది. నిజమమ్మా, అలా ఉంటాయి పరిస్థితులు, సేవకుల పరిస్థితులు. అలా నేను అవ్వకూడదంటే మీరు నాకు ఎల్లప్పుడూ సహకారులుగా ఉండాలి, మాట వినేవారిగా ఉండాలి, విధేయతను చూపెట్టేవారిగా ఉండాలి. అకుల్లా ప్రిస్కిల్లాల గురించి అపోస్తులైన పౌలు ఒక మాట చెప్తాడు. పదహారో అధ్యాయం రోమాపత్రిక 16:4. వారు నా 3 నుంచి క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ఏం స్టేట్మెంట్ అండి ఇది! నేను ఈ మాట మీ కొరకు చెప్పగలను, ఒకసారి ఆలోచించండి. నేను మీ పాస్టర్ గారిని కదా, నేను ఈ మాట మీ కొరకు చెప్పగలను. ఫలానా వాళ్ళ కుటుంబం వారి ప్రాణాలు నా కొరకు ఇవ్వడానికి తెగించారు అని చెప్పగలను. ప్రతి ఫ్యామిలీ, సంఘములో ఉన్న ప్రతి ఫ్యామిలీ ఈ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. నేను బయటికి మీటింగ్స్కి వెళ్తూ ఉంటాను కదా, చెప్పాలి అక్కడ మా సంఘంలో ఫలానా కుటుంబం ఉందండి, వాళ్ళకి నేనంటే ప్రాణం, నా కోసం అవసరమైతే వాళ్ళు ప్రాణాన్ని ఇవ్వడానికి తెగించి ఉన్నారు అనేటట్లు మీ ప్రవర్తన, మీ కుటుంబాలు ఉంటే దానికి మించిన సంతోషం ఒకటి లేదు. అలా మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.